నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ విశేషాలు మాట్లాడుకుందాం. కరెక్ట్ 1 వీక్ ముందు వరకు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డౌట్ లో ఉండే. ఈ సినిమా వస్తుందా రాదా, వస్తే అసలు ఎప్పుడు వస్తుంది, అసలు ఎలాంటి అప్డేట్స్ లేకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మాత్రం ఒక టెన్షన్ లో పడేసింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అదే అండి, ఈ సినిమాలో స్క్విడ్ గేమ్ హీరో ఉండనున్నాడు అన్న విషయం సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసి పడేస్తుంది. అంతే కదా, మరి మన స్క్విడ్ గేమ్ హీరో ఎన్టీఆర్ సినిమాల్లో ఉంటున్నాడంటే ఆ మాత్రం ఉంటది, మరి ఏమంటారు? అయితే ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ నీల్ సినిమాలో స్క్విడ్ గేమ్ హీరో నటించనున్నాడా లేదా, అలాగే హాలీవుడ్ సూపర్ స్టార్ హీరో ఇంకొకరు కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందంట. మరి అతనెవరో కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోస్ చూస్తున్నారులే కానీ అదేంటో ఫ్రెండ్స్, లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అంతే. సో వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. ఇక మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, రిపోర్ట్ ప్రకారంగా స్క్విడ్ గేమ్ హీరో లియాంగ్ కాంగ్ ఒక కొరియన్ యాక్టర్. తను స్క్విడ్ గేమ్ మూవీలో ఫ్రెంచ్ మ్యాన్ రోల్ లో మాస్క్ పెట్టుకొని ఉంటాడు కదా, తను మన ఎన్టీఆర్ నీల్ మూవీలో ఉండనున్నాడా లేదా అన్న విషయం క్లియర్ గా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఈ సినిమాలో ఇంకొక హాలీవుడ్ ఫేమస్ యాక్టర్ టోనీ జా కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది. మీరు అతని పేరు వినే ఉంటారు. అదే అండి, టోనీ జా ఎంటర్ ద న్యూ డ్రాగన్ సినిమాతో ఫేమస్ అయ్యాడు. తను కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఉండే అవకాశం ఉందా అంటే నేను మాత్రం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి పాసిబుల్ అనే అంటాను. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది, డ్రాగన్ అని. ఈ సినిమా టైటిల్ అయితే చైనాలో కొరియన్ మూవీస్ లో ఆల్మోస్ట్ వినిపిస్తుంది. ఇదొక రీజన్ అయితే, మరొక రీజన్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని దేవర సినిమా తర్వాత చాలా సన్నగా మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తిగా చూపించేందుకు ట్రై చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ కొన్ని లేటెస్ట్ జిమ్ వీడియోస్ చూస్తే మనకు అర్థం అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆల్మోస్ట్ 18 కిలోల వెయిట్ తగ్గి ఆల్మోస్ట్ చైనీస్ కొరియన్ హీరోల్ లాగా సన్నగా అవ్వడం అయితే చూస్తున్నాం. అలాగే టోనీ జా హిట్ మూవీ పేరు ఎంటర్ ద న్యూ డ్రాగన్ అండ్ ఈ సినిమా పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే, డ్రాగన్ అని. దీన్ని బట్టి కూడా చూస్తే అతని ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందనే చెప్పాలి. అలాగే ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీ స్టార్ట్ అయిన కొత్తలోనే అనౌన్స్ చేశారు, ఈ సినిమా షూటింగ్ మొత్తం మాక్సిమం ఓవర్సీస్ లోనే ఉండబోతుంది అని. అలాగే ఒక కంట్రీలోనే కాదు, 14 కంట్రీస్ లో ఈ సినిమా అయితే షూటింగ్ జరగబోతుంది అని కూడా అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఈ ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే స్పిరిట్ మూవీలో డాన్ లీ యాక్ట్ చేస్తున్నాడు, అది కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే అట్లీ 6 లో కూడా 100% హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. అంటే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో మరి హాలీవుడ్ యాక్టర్స్ ఎందుకు ఉండకూడదు? మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం స్పిరిట్, అట్లీ 6, SSMB 29 సినిమాలకు ఉన్నంత హైప్ అయితే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కి లేదు. కానీ ఈ ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ గనక ఈ సినిమాలో ఉంటే అన్ని సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. నా ఎస్టిమేషన్ ప్రకారం స్క్విడ్ గేమ్ హీరో అండ్ టోనీ జో ఖచ్చితంగా ఈ సినిమాలో ఉండే అవకాశం అయితే ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ వాల్యుబుల్ కమెంట్స్ ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.